హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవిష్ వరల్డ్. అయితే నేను ఒక ప్రోగ్రామ్ అటెండ్ చేయడానికి వెళ్తున్నానండి. సో ఆ ప్రోగ్రామ్కి మా అన్నయ్య నన్ను తీసుకెళ్తున్నారు. అది యాక్చువల్గా వర్కింగ్ డేనే కావడం వల్ల సో పిల్లల్ని స్కూల్కి పంపించి నేను వెళ్ళేసరికి కొంచెం డిలే అయిపోయింది టైమ్. సో ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ కాకముందే వెళ్ళాను, బట్ నేను అనుకున్న దానికంటే కొంచెం అయితే లేట్ అయిపోయింది అనమాట. అండ్ ఇందుకు ఈ ప్రోగ్రామ్ విషయానికి వస్తే గైనకాలజిస్ట్ డాక్టర్ కామేశ్వరి గారని ఉంటారండి. సో ఆ మ్యామ్ ఇన్ఫెర్టిలిటీ క్లినిక్ స్టార్ట్ చేసి 25 years అయ్యింది. సో దాని సందర్భంగా ఓల్డ్ క్లయింట్స్ని, న్యూ క్లయింట్స్ని అందరినీ పిలిచి చిన్న సెలబ్రేషన్ లాగా చేశారు. ఆ ప్రోగ్రామ్కి నేను వెళ్ళాను అనమాట. ఇన్ఫ్యాక్ట్ మ్యామ్ అయితే పిల్లల్ని కూడా ఖచ్చితంగా తీసుకొని రావాలి అనే చెప్పారు. కాకపోతే కుదరలేదు ఆ రోజు, పిల్లలకి ఎగ్జామ్ ఉండడం వల్ల కుదరట్లేదు అని చెప్పాను అనమాట. సో మేము అక్కడికి వెళ్ళగానే ఇలా మాకు అందరికీ హ్యాండ్కి బ్యాండ్ వేసుకోమని ఇట్లా ఇచ్చారు. ఆ బ్యాండ్ మీద నీట్గా అందమైన జీవితం అని ఉందన్నమాట. సో ఇది మేము హాల్లో ఎంటర్ అయిన తర్వాత, ఇది ఒక చిన్న హాల్. మ్యామ్ వాళ్ళు ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ చేసినా సరే మరీ ఆర్భాటంగా చేయాలి, అందరికీ తెలియాలి బయట సొసైటీకి అలా అని కాదండి. జస్ట్ చేసినంతలో చాలా హ్యాపీగా చేయాలి అనే ప్లాన్ చేస్తారు ఎప్పుడు చేసినా. ఇంతకుముందు కూడా ఒక 2-3 ప్రోగ్రామ్స్ చేశారు. బికాజ్ మనం బయట పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్లో పెట్టుకోవడం వల్ల చుట్టూ ఉండే వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్, అంటే మెయిన్ రోడ్లో అలా పెడితే పక్కన ఉండే వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది కదా. అందుకోసమని మ్యామ్ వాళ్ళు ఎప్పుడు ఏ ఫంక్షన్, ఎట్లాంటి కార్యక్రమాలు ఏది అరేంజ్ చేసినా కూడా కొంచెం లోపలికి ప్రశాంతంగా ఉండే అట్మాస్ఫియర్ చూసి అరేంజ్ చేస్తూ ఉంటారు. సో అక్కడైతే మాకు కొన్ని స్వీట్స్ అట్లా ఇచ్చారు. ఈ స్వీట్ యాక్చువల్గా మ్యామే అందరి కోసం తన ఓన్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు. అండ్ టీ కూడా ఇచ్చారు, బట్ మేము తీసుకోలేదు. అండ్ సార్, మ్యామ్ వాళ్ళ హస్బెండ్ ఉంటారు కదా, సో ఆ సార్ సజెస్ట్ చేశారంట ముందు రోజే. సో లేడీస్ అందరూ వస్తారు కదా, ఎలాగో ఆషాఢ మాసం కదా, కొన్ని ఫ్లవర్స్, బ్యాంగిల్స్ ఇద్దాము వాళ్ళందరికీ అనేసి. బ్యాంగిల్స్ అయితే ఇట్లా సన్నజాజులు తెచ్చారన్నమాట. 2-3 baskets అలా తెచ్చారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం బిఫోరే అందరికీ ఇచ్చారనమాట. అల్లడం వచ్చిన వాళ్ళు అల్లండి అని. కోన్స్ కూడా ఇచ్చారు, బాక్సెస్ ఒక 4-5 boxes అలా తెచ్చినట్టున్నారు. కోన్స్ ఎవరైనా పెడితే కోన్స్ పెట్టుకోండి అని. బ్యాంగిల్స్ అయితే అందరికీ 3 dozens ఇచ్చారన్నమాట. 3 different sizes తెచ్చారు. సో ఎవరికి నచ్చిన సైజ్ వాళ్ళు తీసుకోండి అని అట్లా డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. అండ్ పిల్లలు కూడా చాలామంది వచ్చారనమాట. సో వాళ్ళందరూ అల్లరి, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఒకళ్ళు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తే పిల్లల్ని ఏమి వద్దు లేదా పర్టికులర్గా మెన్షన్ చెయ్యరు కదా, పిల్లల్ని ఖచ్చితంగా తీసుకొని రండి అని. కానీ మ్యామ్ అలా కాదు, మ్యామ్ ఖచ్చితంగా పిల్లల్ని తీసుకొని రండి అనే చెప్పారన్నమాట. అంతేకాకుండా వచ్చిన ప్రతి ఒక్కరిని మ్యామ్ దగ్గరికి వెళ్ళి చాలా మంచిగా పలకరించారు. ఎలా ఉన్నారు, ఎప్పుడు వచ్చారు, కూర్చోండి, ఇలా ప్రతిదీ మ్యామే చూసుకున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, తిను మ్యామ్ వాళ్ళ హస్బెండ్ అన్నమాట. సో సార్ కూడా మ్యామ్కి చాలా సపోర్టివ్గా ఉంటారు. ఈరోజు మ్యామ్ ఎంత సక్సెస్గా ముందుకు వెళ్తూ ఉన్నారు తన కెరియర్లో అంటే మ్యామ్ వెనకాల బ్యాక్ బోన్ సారే అన్నమాట. సో మ్యామ్ ఇదొక్కటే కాదండి, మ్యామ్ చాలా సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, వాటిలన్నింటినీ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడో చిన్న చిన్న విలేజెస్లో కూడా కండక్ట్ చేస్తారు. ఎంత లాంగ్ అయినా అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఉమెన్ హెల్త్కి సంబంధించి ఎలా ఉండాలి, సో ఎలా మనం కేర్ తీసుకోవాలి అనే దాని మీద చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కాకుండా మ్యామ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, యుట్రస్ రిమూవ్ చేసేస్తున్నారు కదండి నవ్వే డేస్లో. చాలా సింపుల్గా యుట్రస్ని అనేది రిమూవ్ చేసేస్తున్నారు చాలా ఏరియాస్లో. కానీ అది అలా జరగకూడదు, యుట్రస్ని రిమూవ్ చేయకూడదు. యుట్రస్ రిమూవ్ చేస్తే ఫ్యూచర్లో ఉమెన్ హెల్త్ చాలా డ్యామేజ్ అవుతుంది అనే ఒక దాని మీద మ్యామ్ ఫైట్ చేస్తున్నారండి. సో ఈ ఫైటింగ్లో మ్యామ్కి సార్ చాలా సపోర్టివ్గా ఉంటున్నారు. ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నానండి. చాలా ఇన్ఫెర్టిలిటీ క్లినిక్స్లో ఏం చేస్తారు అంటే, ఎవరైనా ఒక పేషెంట్ వెళ్తే తనకి ఫస్ట్ ఓన్లీ మెడిసిన్ ఇచ్చేసి తొందరగా తను కన్సీవ్ అయ్యేలాగా ప్లాన్ చేసేసి సో కన్సీవ్ అయిపోతుంది, సో వెంటనే డెలివరీ ఇట్లానే ఉంటుంది. కానీ అది యాక్చువల్గా కాదండి. మనం ఫస్ట్ ఒక ఉమెన్ కన్సీవ్ అవ్వాలి అంటే తను ఫస్ట్ హెల్దీగా ఉండాలి. తను హెల్దీగా ఉన్నప్పుడే ఒక హెల్దీ బేబీకి తను బర్త్ ఇవ్వగలుగుతుంది. ఈ చిన్న పాయింట్ని చాలా హాస్పిటల్స్లో మిస్ చేస్తున్నారు. బికాజ్ మనము ఒక బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత మనం హెల్దీగా లేకపోతే మనం ఆ బేబీకి బర్త్ ఇచ్చి ఎందుకు? బేబీని మనం టేక్ కేర్ చేయాలి అంటే ఒక తల్లిగా మనం హెల్దీగా ఉండాలి కదా. సో హెల్దీగా ఉండాలి అంటే మనం ఫస్ట్ మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా సరే దాన్ని క్యూర్ చేసేసుకోవాలి. ఈ విషయం మ్యామ్ చాలా క్లియర్గా చెప్పారండి.
చాలా అంటే చాలా క్లియర్గా చెప్తారు. మ్యామ్ ఇచ్చే ట్రీట్మెంట్లో కూడా ఫస్ట్ మన హెల్త్ సెట్ అవ్వడానికే ఉంటారనమాట. మనం హెల్తీగా ఉండి చాలా ప్రశాంతంగా, అంటే చాలామంది గర్ల్స్ ఇన్ఫెర్టిలిటీ విషయానికి వచ్చేసరికి చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. సో మ్యామ్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి ఈ స్ట్రెస్ అనేది ఉండదు. 100% నేను చెప్పగలను. బికాస్ మెడిసిన్ అంతా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో పెద్ద కష్టమైన మెడిసిన్ ఏమీ కాదనమాట. జస్ట్ ఫుడ్లోనే చేంజెస్ ఉంటాయి. మెడిసిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటి, మనం ఫుడ్లో చేంజెస్ చేసుకోవడం వల్ల లోపల నుంచి మనం హెల్తీగా ఉంటాము. దానివల్ల రేపు బేబీ పుట్టినప్పుడు కానీ, తను కడుపులో పెరిగేటప్పుడు కానీ బేబీ హెల్తీగానే పెరుగుతుంది. సో బయటకు వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ బేబీకి ఇమ్యూనిటీ ఉంటుంది. మదర్ కూడా హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల తనకి కూడా రేపు బేబీని చూసుకునే ఆ స్టామినా ఉంటుంది. కొంతమంది ఇప్పుడు లేట్ ఏజ్లో కన్సీవ్ అవుతున్నారు. సో వాళ్ళు తీసుకునే హెవీ మెడిసిన్స్ వల్ల సో బాడీ వచ్చేయడము, లేదా ఇంకా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అవుతున్నాయి. బేబీ ఉంటుంది వాళ్ళ చేతిలో, కానీ వాళ్ళు బేబీని చూసుకోవడానికి వాళ్ళకి ఆ స్టామినా ఉండదు. సో ఇలా కాకుండా మనం హెల్తీగా ఉండాలి. ఒక ఉమెన్ హెల్తీగా ఉండాలి. తను హెల్తీగా ఉన్నప్పుడే ఒక హెల్తీ బర్త్ తను ఇవ్వాలి. ఒక చైల్డ్కి తను హెల్తీ బర్త్ ఇచ్చిందంటే ఆబ్వియస్లీ మదర్ అండ్ బేబీ ఇద్దరు హెల్తీగా ఉంటారు అనే ఒకటి మ్యామ్ చాలా క్లియర్గా చెప్తారు. మ్యామ్ మెడిసిన్స్తో కూడా మనకు ఆ విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ విషయం నేను యాక్చువల్గా చెప్పాలి అనుకున్నాను. అండ్ అక్కడికి వచ్చిన చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా మ్యామ్ గురించి చాలా మంచిగా చెప్పారు. సో మ్యామ్ ఫస్ట్ నుంచి ఎన్ని స్ట్రగుల్స్ తీసుకున్నారు, సార్ అయితే ఇంకా వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలి, మనకి కూడా పిల్లల్ని పెంచుతున్నాం అందరం, బట్ ఎంత పెంచినా సరే వాళ్ళు ఏదన్నా అల్లరి చేసినప్పుడు, ఎక్కువగా మనల్ని సతాయించినప్పుడు మనకు కోపం వచ్చేస్తుంది. సో అలాంటి కోపం వచ్చినప్పుడు మనం పిల్లల్ని కొట్టడమో, తిట్టడమో, అరవడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా. సో ఇట్లాంటి వాటికి కూడా మనం మ్యామ్ దగ్గరికి వెళ్తే మనకి సొల్యూషన్ దొరుకుతుంది. బికాజ్ మనం యూట్యూబ్లో కొట్టచ్చు, లేదా గూగుల్ చేయొచ్చు. వీటి గురించి కూడా ఇవాళ రేపు అన్నీ ఉన్నాయి గూగుల్లో, యూట్యూబ్లో. కానీ అవన్నీ ఎవరో చెప్పిన మాట మనం వింటే జస్ట్ మనం ఫోన్లో విన్నట్టు ఉంటుంది. కానీ మ్యామ్ దగ్గరికి వెళ్ళి మీకున్న ఎటువంటి ప్రాబ్లం అయినా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మ్యామ్ చాలా కూల్గా చెప్తారంట, చాలా క్లియర్గా చెప్తారు ఎలా ఉండాలి అనేది. మనం మన హెల్త్ని ఎలా చూసుకోవాలో మ్యామ్ చెప్తారు, పిల్లల్ని ఎలా పెంచాలో కూడా మ్యామ్ చెప్తారు. అండ్ మనం ఎటువంటి ఫుడ్ మనం తినాలి, బేబీకి ఇవ్వాలి. సో ఇవన్నీ చాలా క్లియర్గా చెప్తారు. మ్యామ్ గురించి ఇంకా చెప్పడానికి నా దగ్గర చాలా విషయాలు ఉన్నాయి, బట్ వీడియో చాలా లెంతీ అయిపోతుందని నేను ఇక్కడికే కట్ చేస్తున్నాను. అండ్ మీరు ఇంకా మ్యామ్ గురించి ఇంకా విషయాలు తెలుసుకోవాలి అంటే గూగుల్ చేయండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. లేదు ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇన్ఫెర్టిలిటీ విషయంలో ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తూ ఉంటే, చాలా ట్రీట్మెంట్స్ తీసుకొని ఇంకా సక్సెస్ కనుక చూడకుండా ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. మీరు గూగుల్ చేసిన మ్యామ్ అడ్రస్నైనా షేర్ చేయండి. 100% వాళ్ళు గుడ్ న్యూస్ని అయితే వింటారు. అండ్ ఇంకా ఇవి మ్యామ్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.